హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఒక డేలో ఈజీగా రెసిపీస్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా డే మొత్తం ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చూసేద్దామండి. మార్నింగ్ వచ్చేసి లైట్గా ఇన్స్టెంట్గా బొరుగుల ఉప్మా అనమాట. బొరుగుల ఉప్మాకి నేను ఇక్కడ సాల్ట్ పూరి అనేది యూస్ చేస్తున్నాను. మా దగ్గర 2-3 టైప్స్ ఉంటాయండి బొరుగులు అనేది, అందుకని ఇక్కడ ప్యాకెట్ చూపిస్తున్నాను అనమాట. సాల్ట్ పూరి అనేది కొంచెం పొడుగ్గా ఉండి మందంగా ఉంటుందన్నమాట. ఇదేంటంటే తొందరగా మెత్తపడదు, టైం పడుతుంది. మనం వాటర్లో వేసినా కానీ కొంచెం టైం పడుతుంది అని. ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని బొరుగులు అనేది వాటర్లో వేసేసుకొని నానపెట్టేసేసుకోవాలి. ఇవి నువ్వు 1 అవర్ వదిలేసినా కానీ మనము మెత్తగా గంజిలాగా కావు, మెత్తగా అవుతాయి కానీ మరి గంజిగా కావు. నార్మల్ పూరి అని దొరుకుతుంది, అది ఒక 10-15 మినిట్స్ లోపే మెత్తగా గంజిలాగా అయిపోతాయండి బొరుగులు. అది వేసేసి వాటర్లో ఎమ్మటే తీసి పక్కకు పెట్టేసేసుకోవాలి అంతే. అట్లా ఇంకొక టైప్ కూడా ఉంటాయి, అవి వాటర్లో వేసుకోవడానికి అస్సలు పనికిరావు. అవి వాటర్లో మనం వేయగానే పౌడర్ లాగా అయిపోతాయి అనమాట. అలా 2-3 టైప్స్ ఉంటాయి బొరుగులు. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకోవడానికి టమోటా, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బొరుగుల్ని వాటర్లో వేసేసి ఈ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ క్యారెట్స్ ఉంటే మాత్రం ఇంట్లో క్యారెట్స్ తురుము యాడ్ చేయండి, టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక డే అనేది మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ బొరుగులు ముందర వాటర్లో నానపెట్టుకున్నాం కదా, ఆ బొరుగులంతా వాటర్ అంతా పోయేలాగా పిండేసేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ తాలింపు పెట్టేసేసుకోవడమే. ఇంకా వెరీ సింపుల్ అండి, ఈజీగా చచకా చేసేసుకోవచ్చు మిగిలిన ప్రాసెస్ అంతా. ఇక్కడ ముందుగా నేను స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పెట్టేసేసుకొని పల్లీలు వేసుకున్నాను. పల్లీలు అనేది ముందుగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ పల్లీలు ముందుగా ఫ్రై చేసి నేను సపరేట్గా పెట్టుకుంటున్నాను. డైరెక్ట్గా బొరుగులు ఉప్మాలోకి పల్లీలు అనేది యాడ్ చేయట్లేదు. డైరెక్ట్గా యాడ్ చేయడం ఏంటంటే పల్లీలు మనం తినే టయానికి మెత్తగా అయిపోతాయి, కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. ఇక్కడ నేను ముందుగా పల్లీలని ఫ్రై చేసేసుకొని సపరేట్ గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు ఫ్రై అయిపోయాయండి, తీసి సపరేట్ గిన్నెలో పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ కేవలం నేను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇదే విధంగా చేయమని, ఇదే రెసిపీస్ చేయమని కాదు, ఏ విధంగా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈజీగా లైట్గా ఏదైనా తినాలి అనుకుంటే ఈ విధంగా లైట్ ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. హెవీగా వద్దు మాకు, మేము లైట్గా తినాలనుకుంటున్నాము ఈరోజు అనుకుంటే ఇలా లైట్గా ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ సపరేట్గా తీసుకున్న తర్వాత పల్లీలన్నీ అదే ఆయిల్లోకి ముందుగా పచ్చిమిర్చి పీసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి పీసెస్ ముందుగానే మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బొరుగులతో పాటు తినేటప్పుడు పచ్చిమిర్చి పీస్ తిన్నా కానీ అంత స్పైసీనెస్ అనిపించదు అనమాట పీస్ అనేది. అందుకని నేను ఎప్పుడైనా సరే ముందుగా పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు గింజలు అవి యాడ్ చేసుకుంటాను. పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిమిర్చి యాడ్ చేశానండి. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి తాలింపు గింజలు వచ్చేసి ఒక 1-1.5 టేబుల్ స్పూను తాలింపు గింజలు అనేది యాడ్ చేసేసుకున్నాను. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 రెబ్బలు కరివేపాకు సన్నగా కట్ చేసేసుకొని, అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను, చిన్న సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను. కొంతమందికి ఏంటంటే బొరుగులు ఉప్మాలో ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగా ఇష్టపడతారు, కొంతమంది ఏమో ఆనియన్స్ లేకుండా నార్మల్గా తాలింపు వేసుకుంటూ ఉంటారు. కానీ ఆనియన్స్ ఉండాలి, నాకు మాత్రము ఎక్కువగా ఉంటే అంత బాగా నచ్చదు అనమాట. మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆనియన్ పీస్ అది టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ యాడ్ చేసేసుకొని కొద్దిగా లైట్గా పసుపు యాడ్ చేసుకొని, పసుపు అండ్ ఆనియన్స్ ఇవి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమోటా పీస్ యాడ్ చేసేసుకోవాలి. టమోటా అనేది నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక టమోటా మాత్రమే తీసుకున్నాను. ఒకవేళ కొంచెం పుల్లగా అట్లా తగలాలి మాకు అనుకుంటే కొంచెం పెద్ద సైజ్ టమోటా తీసుకోండి. ఈ టమోటాలోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను. మనం ఇది బొరుగుల్లోకి ఏంటంటే సాల్ట్ అనేది ఎక్కువ పట్టదండి. ఇక్కడ సాల్ట్ పూరి యూస్ చేశాను నేను. సాల్ట్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో పడుతుందన్నమాట, చూసి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వచ్చేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని టమోటా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ నాన్ స్టాప్గా స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసేసుకొని 2 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ మగ్గిచ్చేసేసుకున్నాను. ఇక్కడ మెత్తగా మగ్గిపోయాయండి టమోటాలు అనేది మనకి. నెక్స్ట్ ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదా బొరుగులు అనేవి, అవి యాడ్ చేసేసుకొని ఇంకా బొరుగులు అంతా బాగా కలిసేలాగా మొత్తం బాగా
బాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నానండి, కట్ చేసేసి సన్నగా. ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేయడం కంటే మనం ఇట్లా బొరుగులతో పాటు యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకున్నాం అనుకోండి, ఆ బొరుగులకంతా మనకి కొత్తిమీర కూడా పట్టి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బొరుగులంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. ముందుగా మన తాలింపు అండ్ కొత్తిమీర ఇదంతా బొరుగులంతా బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కలపడం వచ్చేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానమాట. మనం స్టవ్ వచ్చేసి కలుపుకునేటప్పుడు కంపల్సరీ స్లిమ్లోనే ఉండాలి, నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. మనం ఇక్కడ సాల్ట్ పూరి తీసుకున్నాం కాబట్టి ఎంతసేపు కలిపినా మెత్తగా అయితే కావు. నార్మల్ పూరి దొరుకుతుంది కదా, అది తీసుకుంటే ఏంటంటే ఎక్కువసేపు కలపలేము, అది మెత్తగా అయిపోతాయి అనమాట, గంజి గంజిగాను. అందుకని నేను ఎక్కువగా సాల్ట్ పూరినే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను మొత్తం కలుపుకోవడం అయిపోయిందండి, మనకి రెడీ అయిపోయింది. ఇంకా సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విడివిడిగా, అంటే పొరలు పొరలు ఎంత బాగా వచ్చిందో. మనకి ముద్దలాగా కాకుండా పర్ఫెక్ట్గా ఈ విధంగా ట్రై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా ట్రై చేయొచ్చండి బొరుగులు ఉప్మా. మనకి లైట్గా కావాలన్నా మార్నింగ్ కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ రూపంలో ఏదైనా కొంచెం తినాలి అనుకున్నా స్పైసీగా ట్రై చేయొచ్చు. అలాగే నైట్ టైంలో కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. ఇది నేను సపరేట్గా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. కావాలనుకుంటే మనము దీనికి కాంబినేషన్గా మిర్చి బజ్జీ ఉంటే అద్దరిపోతుందండి, ఇది కావాలన్నా కానీ సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ లాస్ట్లో నేను పైనుంచి కొద్దిగా పల్లీలు ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా, పల్లీలు అవనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా సరే నేను పల్లీలు లాస్ట్లోనే యాడ్ చేస్తాను, తినాలని అనుకుంటే అప్పుడు యాడ్ చేసేసుకొని కొద్దిగా ప్లేట్లో తింటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది. రెడీ అయిపోయిందండి మనకి బొరుగులు ఉప్మా. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ కోసము కుస్కా ఈజీగా కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కుస్కా అంటే మా దగ్గర మాత్రం ఫేమస్ అండి, బెంగళూరులో కుస్కా అంటే తెలియని వాళ్ళే ఉండరనమాట. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం సిమిలర్గా టమోటా రైస్ అంటే టమోటా బాత్ ప్రిపేర్ చేస్తుంటారుగా, సిమిలర్గా అట్లానే ఉంటుంది. ఇక్కడ ముందుగా నేను వచ్చేసి కుక్కర్ పెట్టేసేసుకున్నాను. కుక్కర్లో నెయ్యి అనేది యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఒకవేళ కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి, కొద్దిగా నార్మల్ ఆయిల్ ఏదైనా ఉంటే అది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బిర్యానీకి ఏ మసాలాలు యూస్ చేస్తామో అవన్నీ యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ కొంచెం సోంపు అయితే ఉండాలండి కంపల్సరీ. సోంపు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను. ముందుగా ఈ స్పైసెస్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, టమోటా అనేది యాడ్ చేయాలి. ఇందులోకి ఆనియన్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది, ఆనియన్ టమోటా అనేది. ఆ టేస్ట్ అది ఆనియన్ అవి ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను ఆనియన్తో పాటు కొంచెం 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, కొంచెం పొడుగ్గా చేసి. ఆనియన్ యాడ్ చేసేసిన తర్వాత ఇవి కొంచెం ఆనియన్స్ ఫ్రై కావాలండి, కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ వచ్చేసేసి నేను ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ అనేది యూస్ చేశాను. పచ్చిమిర్చి అనేది మొత్తం కట్ చేయని అవసరం లేదు, కొంచెం సెంటర్కి అట్లా చీలికలాగా చేసేసి కావాలన్నా యాడ్ చేసేసుకోవచ్చు. ఆనియన్స్ అనేది కొంచెం కంపల్సరీ కొంచెం లైట్గా ఫ్రై అయితేనే బాగుంటుందన్నమాట. ఇక్కడ నాకు ఒక 2 మినిట్స్ అలానే వదిలేసానండి, ఫ్రై అయిపోయాయి, కొంచెం దగ్గరికి వచ్చేసాయి ఆనియన్స్. నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే కచ్చపచ్చగా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసేసాను. అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ తోటి 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. నార్మల్గా పసుపు అనేది నేనైతే కర్రీస్లలోకి వాటిల్లోకి ఎక్కువగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేస్తూ ఉంటాను. అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదండి, బయట నార్మల్గా షాప్లో తెచ్చుకునేదానికంటే ఇంట్లో పసుపు అనేది హెల్తీ కదా, మేము ఇంట్లోనే పట్టుకుంటాం అనమాట. అందుకని కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ టమోటా అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి కొంచెం పుల్లగా అలా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో టమోటా అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మీడియం సైజులో నేను 2 టమోటాలు అనేది తీసుకున్నాను. టమోటా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పుదీనా అనేది యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా వచ్చేసి ఒక 1/2 కప్ ఉంటుందండి, అంటే ఒక గుప్పెడు అనమాట. పుదీనా అనేది కాడలు లేకుండా ఓన్లీ లీవ్స్, ఆకులు మాత్రమే యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఈ కుస్కాలోకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పుదీనా అండ్ కొత్తిమీర అనమాట. ఇది ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది రైస్లోకి. మనము పుదీనా ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటామో అంతకి డబల్ క్వాంటిటీ అనేది కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర నేను కాడలతో సహా కట్ చేసేసి యాడ్ చేశాను, పుదీనా అనేది డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసి అలాగే కొద్దిగా కల్లుప్పు అని యాడ్ చేసుకొని ఈ టమాటాతో పాటు పుదీనా అండ్ కొత్తిమీర అనేది ఫ్రై కావాలి. కొంతమంది ఏంటంటే తాలింపులో డైరెక్ట్గా మసాలాలు వేసాం కదా ఫస్ట్, ఆ మసాలాలతో పాటే ఫ్రై చేసుకుంటారనమాట కొత్తిమీర అండ్ పుదీనా అనేది. కొంతమంది ఇలా టమాటాలతో పాటు వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటారు.
ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా టమోటా అండ్ పుదీనా కొత్తిమీర బాగా ఒక 2 మినిట్స్ నాన్ స్టాప్గా కలిపేసేసుకొని ఇంకా ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. కొంచెం అదంతా దగ్గరికి రావాలన్నమాట. గ్రేవీ అంతా మొత్తం దగ్గరికి మగ్గితే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ మొత్తం మీరు చూసినట్టే తెలుస్తుంది, మొత్తం బాగా దగ్గరికి వచ్చేసేసింది అనమాట. మనం వెజిటేబుల్స్ వేసుకోవచ్చా అంటే కుస్కాలో మాత్రం వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయరండి. ఒకవేళ కుస్కాలో చికెన్ నాన్ వెజ్ యాడ్ చేస్తారనమాట. చికెన్ నార్మల్గా బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్లేవర్ అది బాగుంటుందని చెప్పేసి ఒక 2-3 పీసెస్ అంటే ఎక్కువ క్వాంటిటీలో ఎగ్జాంపుల్కి చెప్తాను. 1 కేజీ రైస్ వండుతున్నాం అనుకోండి, అందులోకి ఒక 50 గ్రామ్స్ మాత్రం చికెన్ బోన్స్ యూస్ చేస్తారనమాట. అలా ప్రిపేర్ చేస్తారు. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు చికెన్ పీసెస్ ఏమన్నా, లేదు అనుకుంటే ఇలా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి. 1 కప్పుకి వచ్చేసేసి 1.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కుక్కర్లో. అంతేకాకుండా కుక్కర్లో మనం ఆవిరి మీద ఉడికించుకుంటాం కాబట్టి ఒక 1/2 కప్పు తగ్గించాలి. ఇక్కడ నేను వచ్చేసేసి 3 కప్స్కి 2.5 కప్స్ వాటర్ మాత్రం యూజ్ చేశాను అనమాట. అంటే నేను ఇక్కడ మొత్తం వచ్చేసేసి రైస్ వచ్చేసేసి 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 కప్స్ రైస్కి వాటర్ 3 కప్స్ పడతాయి. వాటర్ 3 కప్స్ పట్టినప్పుడు నేను ఇక్కడ 2.5 కప్ వాటర్ మాత్రమే యూజ్ చేశాను. ఎప్పుడైనా సరే మన కుక్కర్లో కుక్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆవిరి మీద ఉడుకుతుంది కదండి, మెత్తగా అయిపోద్ది. మనం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, బయట ఉడికించుకున్నట్టుగా కరెక్ట్గా వాటర్ వేసుకుంటే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను కుక్కర్ విజిల్ పెట్టేసేసుకొని మనం ఎమ్మటే తీసేసుకోవాలి. విజిల్ ఎమ్మటే తినాలి అనుకుంటే 2 విజిల్స్ వచ్చేసేసి ఆవిరి మొత్తం తీసేసుకోండి. లేదా కొంచెం టైం ఉంది లేట్గానే తింటాము అనుకుంటే ఒక 1 విజిల్స్ చాలు. 1 విజిల్ పెట్టేసేసుకొని ఆవిరి మొత్తం పోయేంత వరకు కంపల్సరీ ఉంచుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది మొత్తం ఎంత బాగా కుక్ అయింది అనేది. కొంచెం అట్లా కళ్ళిచ్చి చూస్తున్నాను అనమాట. ఇంత బాగా అంటే ఇంత బాగా కుక్ అయింది. మనకి రైస్ కూడా మెత్తగా ఏం కాలేదు, పొల్లులు అయిందనమాట. అందుకనే నేను ఒక హాఫ్ క్వాంటిటీ అంటే ఒక్కొక్క కప్కి 1/2 క్వాంటిటీ చొప్పున తగ్గించి పెట్టుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ రైస్ అయినా సరే కుక్కర్లో పెట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది తగ్గించి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ రెడీ అయిపోయిందండి కుస్కా అనేది. ఇంకా నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కుస్కా. దీంతో పాటు కావాలనుకుంటే సపరేట్గా సైడ్కి రైతా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ లైట్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. కానీ పొల్లులు కనిపిస్తుంది, రైస్ అనేది విడివిడిగా కనిపిస్తుంది కదా. బాస్మతి రైస్ యూస్ చేశానండి, కాకపోతే నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్కి 1 కప్పుకి 2 కప్స్ వాటర్ వేస్తాం కదా, మనం 1 and 3/4 కప్ వేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో మనకి చలువ చేయడానికి సగ్గుబియ్యం పాయసం అండి. ఇది కూడా వెరీ లైట్గా ఉంటుంది ఫుడ్ అనేది. ఎప్పుడు రొటీన్గా హెవీ ఫుడ్ అట్లా కాకుండా ఇట్లా కొంచెం బ్యాలెన్సింగ్గా చేసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ సగ్గుబియ్యం పాయసం కూడా ఇక్కడ నేను పెసరపప్పు యూస్ చేసి ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఈ ఐటమ్సే ఈ విధంగానే చేసుకోవాలని లేదు, ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది మాత్రమే చెప్పడం నా ఉద్దేశం అనమాట. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను చిన్న సైజు తీసుకున్నాను, కొంచెం లావు సైజ్ అనుకోండి. ఒక 1 అవర్ 1.5 అవర్ పైనే నానపెట్టుకోవాలి ముందల. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఉడికేటప్పుడు చాలా తక్కువ టైంలో ఉడికిపోతాయి అన్నమాట. మనకి ఇవి ఈజీగా ఉడికిపోతాయండి. ఈ చిన్న సగ్గుబియ్యము పెద్దవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈ సగ్గుబియ్యాన్ని క్లీన్ చేసేసుకొని 2-3 టైమ్స్ వాటర్ వేసి పక్కకు పెట్టేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా చకచక అయిపోతుంది. పెసరపప్పు కూడా మనము ఉడికించి పెట్టుకోవాలండి. దీనికోసము పెసరపప్పుతో సగ్గుబియ్యం కలిపి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే బాడీకి బాగా చల్లబడుతుంది అనమాట బాడీకి. ఇప్పుడు ఈ ఎండలకి బాడీ ఎక్కువ హీట్ చేస్తూ ఉంటుంది. జ్యూస్లు, కూల్ డ్రింక్లు ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం కదా, దాని బదులు ఇలా ఈ పాయసం అనేది ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. మనం ఎంత క్వాంటిటీ అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అంతే క్వాంటిటీ కంపల్సరీ పెసరపప్పు అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. పెసరపప్పు నేను ఇక్కడ క్లీన్ చేసి పెట్టేసేసుకున్నానండి పక్కకి. కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యిలో ముందుగా పెసరపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఈ పెసరపప్పు పాయసం టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట. మనం ఫ్రై చేసుకోకుండా నార్మల్గా కావాలన్నా ఉడకపెట్టుకోవచ్చు, కానీ ఇలా నెయ్యిలో కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఉడికించుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను పెసరపప్పు అంతా యాడ్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ నాన్ స్టాప్గా, అంటే మనం అలానే వదిలేసామనుకోండి అడుగు మాడిపోతుంది అనమాట. అలా కలుపుతూ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్పుకి
2 కప్ నుంచి 2.5 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రై అయిపోయిందండి ఆల్రెడీ. నాకు ఆ ఫ్లేవర్ అది మనకు తెలుస్తుంది అనమాట. ఆ స్మెల్ అనేది మొత్తం కలర్ చేంజ్ అయిందాక అస్సలు ఉంచొద్దండి. కొంచెం స్మెల్ అది నెయ్యి స్మెల్ అది బాగా వస్తుంది అనే టైంలోకి ఇంకా స్టవ్ స్లిమ్లోకి వచ్చేసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసేసి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ మాత్రం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పప్పుని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి నాకు 2 కప్పులకి బాగా మెత్తగా ఉడికిపోతుంది, ఒక్కోసారి కొంచెం లోపల కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. పెసరపప్పు బట్టి కూడా కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను విజిల్ పెట్టేసేసుకున్నాను. మనకి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు, 1 or 2 విజిల్స్. మనం ఎమ్మటే తీస్తాము అనుకుంటేనేమో 2 విజిల్స్ పెట్టేసుకోండి. టైం ఉంది అనుకుంటే ఒక 1 విజిల్ పెట్టేసుకొని ఆవిరంతా పోయేంత వరకు ఉంచేసేసుకోండి. ఇక్కడ నేను సగ్గుబియ్యం మొత్తం నానపెట్టినప్పుడు 1 కప్ అయ్యాయండి. దాని ప్రకారం నేను వాటర్ కూడా కొలత ప్రకారం తీసుకున్నాను అనమాట. 1 కప్పుకి ఒక 2 నుంచి 3 కప్పుల వరకు తీసుకోవచ్చు వాటరు. మనం చేసినప్పుడు కంటే చల్లారిన తర్వాత కొంచెం థిక్నెస్ వస్తుందండి పాయసం వచ్చేసేసి. సగ్గుబియ్యం యాడ్ చేసేసుకొని ముందుగా సగ్గుబియ్యం అనేది ఉడికిచ్చేసేసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఉడికిందా లేదా సగ్గుబియ్యం అని చెప్పేసి. ఉడికిన తర్వాతనే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడక ముందుగా బెల్లం యాడ్ చేస్తే సగ్గుబియ్యం అనేది గట్టిగా ఉంటాయి మనం తినేటప్పుడు, సరిగ్గా ఉడకమన్నమాట. ఇక్కడ నేను బెల్లం కరిగించుకోవడానికి ఒక సపరేట్ కళాయిలోకి బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కొలత ప్రకారం తీసుకున్నానండి. ఇక్కడ మనకి 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు పెసరపప్పు, అంటే మొత్తం 2 కప్పులు. 2 కప్పులకు వచ్చేసి 1.5 కప్పు బెల్లం అనేది యూజ్ చేస్తున్నాను. మనం ఇక్కడ నేను మీడియం స్వీట్లోనే చేస్తున్నాను, మరి హెవీ స్వీట్ అయితే ఉండదన్నమాట. కొంచెం లైట్గా తిదిగా ఉంటుంది. ఇక్కడ దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగిచ్చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం బయట తెచ్చుకున్న బెల్లంలో ఇసుక మట్టి పెట్లకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏమో క్లీన్గా ఉంటుంది, కానీ ఒక్కోసారి అట్లా వస్తూ ఉంటాయి కదా, అందుకని బెల్లం కరిగించుకుంటున్నాను. ఈలోపు నాకు పెసరపప్పు కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. నేను 1 విజిలే పెట్టుకున్నాను. 1 విజిల్ పెట్టుకొని మొత్తం ఆవిరంతా పోయేంత వరకు ఉడికిచ్చేసేసుకున్నాను అనమాట. బెల్లం కూడా కరిగిపోయింది. ఇక్కడ మళ్ళీ సగ్గుబియ్యం ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మనకి సగ్గుబియ్యం ఉడికాయా లేదా ఈజీగా ఎలా తెలుస్తుందంటే సగ్గుబియ్యం వాటరీగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే వాటర్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ముందుగా అయితే కొంచెం వైటిష్గా ఉంటాయి, తర్వాతకి మొత్తం ఉడికినాయి అనే టైంలో కొంచెం వాటరిష్గా ఉంటాయన్నమాట. ఇక్కడ నాకు సగ్గుబియ్యం ఉడికిపోయాయి. నెక్స్ట్ బెల్లం కూడా కరిగిపోయింది కదా, ఇంకా ఒక జల్లి తీసుకొని ఆ జల్లి సాయంతో ఈ బెల్లం పానకం మొత్తము నేను సగ్గుబియ్యంలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకవేళ పాయసమే కదా ఏం కాదులే అనుకుంటే డైరెక్ట్గా దంచి అలానే కావాలన్నా కానీ బెల్లం అనేది యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మళ్ళీ వంచడం ఇదంతా మళ్ళీ ఎక్స్ట్రా ప్రాసెస్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్ అలానే కావాలన్నా కానీ యాడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా ఇసుక ఏదైనా ఉన్నా కానీ అడుక్కు వచ్చేస్తుంది కదా, ఏం పర్లేదు. బెల్లం వాటర్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసిన తర్వాత అందులో ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ పెసరపప్పు అవే యాడ్ చేసుకోవాలి. ముందరగానే మనం బెల్లం వాటర్ యాడ్ చేయగాకండి. ఒక 2 మినిట్స్ ఆ వాటర్లో మనకి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఆ తర్వాతకి పెసరపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పెసరపప్పు ఉడికించుకున్నది అట్లానే డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ సైడ్గా ఎనపడం అలాంటిది ఏమీ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది. మనకి సగ్గుబియ్యంతో పాటు మళ్ళీ ఇంకోసారి ఉడుకుతుంది కాబట్టి అది మెత్తగా అయిపోద్ది. మనకి పప్పు అనేది ఎక్కడా కనిపించదు అనమాట, మెత్తగా అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా మొత్తం యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ మొత్తం ఒక 2 మినిట్స్కి ఒకసారి కలుపుకునేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాటర్ కొంచెం తక్కువైనా కానీ అడుగు మాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పెసరపప్పు నార్మల్గా కర్రీ కానీ పప్పు కానీ అవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా అడుగు మాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సగ్గుబియ్యానికి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఒకవేళ బెల్లం మాకు సరిపోదు అనుకుంటే ఒక 1/2 కప్ ఎక్స్ట్రా కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ స్వీట్ తినడం కంటే మీడియంగా అయితేనే పాయసం అదిరిపోతుంది అనమాట. ఇది ఉడికేలోపు నేను ఇందులోకి వచ్చేసేసి లవంగాలు, యాలకులు, నెక్స్ట్ వచ్చేసేసి మిరియాలు ఇవి యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అదేంటి స్వీట్ కదా మసాలాలు యాడ్ చేసినట్టుగా లవంగాలు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా, కానీ దీని ఫ్లేవర్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. ఇవి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఈ పౌడర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకొని కంపల్సరీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ ఇందులో ఉడకాలండి. ఆ ఉడికితే ఆ వేడికి ఏంటంటే ఆ లవంగాలు అండ్ యాలకులు మిరియాల ఫ్లేవర్ అనేది పాయసాన్ని బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాడీ హీట్ తగ్గిస్తుంది, అంతేకాకుండా మనకి డైజెషన్ ఫామ్ కూడా కరెక్ట్గా ఉండేట్టు చేస్తుంది ఈ పాయసం వల్ల. ఇంకొక విషయం ఏంటంటే కొంచెం వెదర్ చేంజ్ అవ్వడం వల్ల డస్ట్ ఎలర్జీ, జలుబు, దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా లెవెల్ చేస్తుంది అనమాట. అలాగే
ఇవి యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలు అనేది యాడ్ చేస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్, పాలు అనేది చల్లగా ఉండాలండి. మొత్తం చల్లారిన తర్వాతనే పాలు అనేది యాడ్ చేసుకోవాలి. లేదు పాలు కొంచెం లైట్గా వేడిగా ఉన్నాయి అనుకున్నా కానీ మనం ఈ బెల్లం దాంట్లో పోసేసరికి పాలు అనేది విడిగిపోతాయి అన్నమాట. పాలు మనం యాడ్ చేసిన తర్వాత ఇంకెక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు అన్నీ ముందరనే ఉడికిపోయాయి కదా. పెసరపప్పు ఇవి యాడ్ చేసేసుకున్నప్పుడు ఆల్రెడీ పెసరపప్పు కూడా ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదనమాట పాలు యాడ్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా మన ఆప్షనల్ మాత్రమే డ్రై ఫ్రూట్స్ అనేది. ఇక్కడ నేను కొద్దిగా ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి తీసుకొని అందులోకి జీడిపప్పు, బాదం పప్పు అండ్ కిస్మిస్ అనేది యాడ్ చేస్తున్నాను. లేదు మాకు ఇంట్లో ఇవేమీ లేదు అనుకుంటే ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి అది నెయ్యిలో ఫ్రై చేసి యాడ్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా చిన్నపిల్లలు అప్పుడైతే కిస్మిస్, బాదం వీటికంటే పచ్చి కొబ్బరి పీసెస్ ఎక్కువగా యాడ్ చేసేవాళ్ళు పాయసంలో. అవి యాడ్ చేయడం వల్ల హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి నెయ్యిలో కొంచెం లైట్గా ఫ్రై చేసేసి అవి యాడ్ చేసేవాళ్ళు అనమాట. టేస్ట్ బాగుండేది. ఇప్పుడు అంతా డ్రై ఫ్రూట్స్ మయం అయిపోయింది. ప్రతి దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి పులిహోరలో కూడా జీడిపప్పు కూడా యాడ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ లైట్గా ఫ్రై చేసేసుకొని వీటిని నేను ముందుగా ఉడికించి పెట్టేసేసుకున్నాక పాయసంలోకి యాడ్ చేసేసుకున్నాను. ఇంకా మనకి పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా మన ఇష్టం, వేడివేడిగా కావాలన్నా తీసుకోవచ్చు లేదా చల్లారినాక కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ క్వాంటిటీ కూడా చెప్పానండి. ఈ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం మీడియం థిక్నెస్తో ఉంటుందన్నమాట. చల్లారిన తర్వాత కూడా లేదు కొంచెం వాటర్ తగ్గించుకుంటాము అనుకుంటే చల్లారిన తర్వాత థిక్నెస్ బాగుందనుకోండి, పాలు మనం ఇది పాయసం చల్లగా ఉంటుంది కాబట్టి వేడివేడి పాలు యాడ్ చేసుకున్నా ఏం పర్లేదు. ఏదైనా ఒకటి మాత్రం చల్లగా ఉండదు. పాలైనా సరే పాయసం అయినా సరే ఏదైనా ఒకటి చల్లగా ఉండాలి. రెండోది వేడిగా ఉన్నా సరిపోతుంది. ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది. సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంత పెట్టినా కానీ అంత పాయసం ఇట్టే కాల్ చేస్తారనమాట. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. కానీ బాడీకి కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అనేది బాడీ హీట్ని లెవెల్గా ఉంచుతుంది అనమాట. హీట్ మరీ పెరగకుండా చేస్తుంది. ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అలాగే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో సింపుల్గా ఇడియప్పం చూపిస్తానండి. ఆవిరి మీద ఉడికించుకునే ఇడియప్పం అనమాట. నాకు తెలిసి నేనైతే ఇండియన్ నూడిల్స్ అంటాను. చాలా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ రాగి పిండితో చూపించాను నేను. ఒకవేళ రాగి పిండి ఈవినింగ్ టైంలో మాకు సెట్ కాదు అనుకుంటే బియ్యం పిండితో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు అండి. జొన్న పిండితో మనం వస్తుందా లేదా అని డౌట్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసేసి రాగి పిండి అనేది ఒక 2-3 సార్లు జల్లించి తీసుకుంటున్నాను. కంపల్సరీ మనం డైరెక్ట్గా యూజ్ చేయకూడదు రాగిపిండి. 1-2 సార్లు మనం రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు జల్లించుకుంటే ఏంటంటే కొంచెం బరుకులాగా ఉన్నా కానీ మనకి ఇరిగిపోతుంది అనమాట. అలా ఇరగకుండా వస్తుంది. ఇక్కడ నేను 2 కప్స్ రాగిపిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా పిండి అంతా సాల్ట్ కలిసేలాగా కలుపుకున్న తర్వాత బాగా మరిగించుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రాగిపిండి మాకు ఎక్కువ వద్దు, కొంచెం క్వాంటిటీలో తీసుకుంటాము అనుకుంటే 1 కప్పు రాగిపిండికి 1 కప్పు బియ్యపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. నీళ్ళు మాత్రం బాగా వేడిగా ఉన్న వాటర్ యాడ్ చేసేసుకొని పిండి కొంచెం అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ అనేది వదిలేసేసేయాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా తర్వాత చేయబెట్టేసేసి కలిపేసేసుకోవచ్చు. ఏంటంటే మనం ఆ వేడి మీద కలిపితే ఏంటంటే పిండి చేయి కాలుతుంది, ప్లస్ వచ్చేసేసి ఆ జిగురు అదనేది రాదు. మనం హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం బంకలాగా ఫామ్ అవుతుందన్నమాట. అది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలా బంకలాగా ఉండడం వల్ల మనకి నూడిల్స్ లాగా సన్నపూసలాగా ఒత్తుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ముందు పెట్టేసేసి పక్కకు పెట్టేసేసుకున్నాను. ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసేసుకుంటున్నానండి. ఆలోపు నేను చట్నీ ప్రిపరేషన్ చూపిస్తాను. సపరేట్గా ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఇందులోకి ఒక 10-15 వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టుగా. అలాగే టమోటా, ఇక్కడ నేను మీడియం సైజు ఒక 4-5 టమోటా తీసుకున్నాను. ఇవి రెండేనండి, ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ ఇందులోకి ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. చింతపండు అయితే అస్సలు కాదు. ఇవి 2 మగ్గిచ్చేసేసుకోవాలి. ఇంక ఇందులోకి కొంతమంది ఏంటంటే వాటర్ వేసి మగ్గిచ్చేసుకుంటూ ఉంటారు. వాటర్ వేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఉండదన్నమాట పచ్చడి. ఒక 2-3 డేస్కే డిస్టర్బ్ అయిపోతుంది. వాటర్ వేయకుండా ఈ విధంగా ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్లోనే మగ్గిచ్చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ అనేది హైలో పెట్టేసేసి మూత పెట్టేస్తే టమాటోల నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ తోటే మనకి ఎండుమిర్చి అండ్ టమోటా అనేది మగ్గిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి కొంచెం చల్లారిందా లేదా అని చెప్పేసి. కొంచెం లైట్ వేడి అయితే ఉంది, ఏం
పర్లేదులే కలిపేద్దామని ఇది చిన్నగా ఉందని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. మనకి గోరువెచ్చగా ఉన్నా పర్లేదు కానీ మరీ ఎక్కువ కాలుతుంది అనుకోండి పిండి, కాసేపు మూత పెట్టేసేసి వదిలేసేయండి పక్కకు. అలాగే అలా వదిలేస్తే ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత మనకు కలపడం ఈజీ అవుతుందన్నమాట. ఒకవేళ వాటర్ ఏమన్నా తగ్గాయి అనుకుంటే అప్పుడు చల్లటి వాటర్ కొంచెం లైట్గా యాడ్ చేయొచ్చు. మరీ ఎక్కువ మాత్రం చల్లటి వాటర్ అనేది యాడ్ చేయొద్దు, విరిగిపోతాయి అనమాట ఇడియప్పం ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇక్కడ నేను పిండి అనేది కొంచెం లైట్ వేడి ఉందండి, అందుకని కొంచెం అట్లా ఇట్లా ఊదుకుంటూ కలిపేసేసుకుంటున్నాను అనమాట. పిండి కలుపుకునేటప్పుడు కూడా మనం రాగి పిండితో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరి గట్టిగా ఉండొద్దు, పిండి కొంచెం లూజ్గా ఉండేటట్టు కలిపేసేసుకోవాలన్నమాట. లూజ్గా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది, ఇరిగిపోకుండా ఉంటుంది చేసేటప్పుడు. ఇంకొక విషయం అండి, ఒకవేళ వాటర్ తగ్గితే మాత్రం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ముందుగా యాడ్ చేసేటప్పుడు వాటర్ అనేది కొంచెం తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ పిండి యాడ్ చేసామనుకోండి మనకి పర్ఫెక్ట్గా రావు. ఆ వేడికి పిండి అనేది ఒక 5 minutes వదిలేసేయాలన్నమాట. కొంతమంది ఏంటంటే బాగా నీళ్లు మరిగిచ్చేసేసి అందులో రాగి పిండి వేసేసి మూత పెట్టేసి వదిలేస్తారు, కాసేపు వదిలేసేసి కొంచెం చల్లారిన తర్వాత కలుపుతూ ఉంటారు. అలా ఏంటంటే ఒక్కోసారి గడ్డలు కట్టే ఛాన్సెస్, ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది కలుపుకోవడానికి. కొంచెం లూజ్గా ఉండేట్టు చూసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. పిండి అనేది గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. ఇక్కడ నేను మొత్తం కలిపి పెట్టుకున్నాను అండి, చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా కొంచెం బంకగా కొద్దిగా లూజ్గా ఉండాలి పిండి అనేది. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం లైట్గా, అంటే మరి ఎక్కువ గట్టి పడదండి, కొంచెం లైట్గా గట్టిగా అవుతుంది రాగి పిండి అనేది. చల్లారే కొద్దీ ఆరిపోయినట్టుగా ఎండిపోయేటట్టుగా అవుతుందన్నమాట. అది మెయిన్ చూసుకోండి. నేను కలిపేసేసి ఇక్కడ ఒక గిన్నె బోర్లించుకున్నాను పైన, ఆ పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసేసి ఒకసారి టమోటా అనేది చెక్ చేసుకుంటున్నాను. టమోటా అనేది మనకి మగ్గిపోయింది ఈజీగానే. నెక్స్ట్ ఇందులోకి చింతకాయ తొక్కు అంటుంటాం మేము, చింతకాయలు ఉంటాయి కదా, అవి కల్లుప్పు వేసి దంచి పెట్టుకుంటాం అనమాట. అవి యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఆ వేడికి ఒక 2-3 minutes అంటే వేడి కొంచెం చల్లారేంత వరకు అలానే వదిలేసేసుకోవాలన్నమాట. వేడి చల్లారిన తర్వాత ఇంకా మొత్తం కలిసేసి మిక్సీ పట్టేసేసుకొని తాలింపు పెట్టేసేసుకోవడమే. ఇలా సింపుల్గా టమాటో పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మనకి ఇంట్లో కూరగాయలు ఏదైనా అవైలబుల్గా లేవనుకున్నా కానీ, లేదా పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఇలా టమాటో పచ్చడి ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మూత పెట్టేసి పక్కకు పెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ పిండి ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. మొత్తం ఆరిపోయినట్టు అయిపోతే ఒకసారి కలిపేసేసుకొని ఇక్కడ నేను గిద్దలకి ముందుగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ సన్న పూస ఒత్తుకుంటాం కదా, ఆ ప్లేట్తో వేసుకుంటున్నాను అనమాట. మనం లడ్డు పూస కూడా వేసుకోవచ్చు, కానీ సన్న పూస అయితేనే టేస్ట్ బాగుంటాయండి. వేసేసుకొని నేను పిండి అంతా ఫిలప్ చేసుకుంటున్నాను, గిద్దలకి ఫిలప్ చేసుకొని మూత పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకొని ఇంకా వీటిని ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి వాటిల్లోకి ఒత్తేసేసుకోవడమే. నార్మల్ ఇడియప్పం ప్రిపేర్ చేసుకునేది కూడా సపరేట్ ఉంటుందండి. మనం అట్లా అది కావాలన్నా కానీ ప్లేట్స్ అంటే మొత్తం ఒకటే ఉంటుందన్నమాట. తట్టిట్లీ అంటాం కదా, అలా వస్తుందన్నమాట ప్లేట్ అనేది. అలా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చిన్న ఇడ్లీ లాగానే ప్రిపేర్ చేస్తానండి. తినేటప్పుడు చిన్నగా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారనమాట. అందుకనే ముందుగా ప్లేట్కి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇక్కడ నేను ఒత్తేసేసుకుంటున్నాను. ఇడియప్పం అనేది చాలా సింపుల్ అండి, అండ్ హెల్దీ కూడా. ఏంటంటే బయట నుంచి ఇప్పుడు రోజుల్లో నూడిల్స్ అని అట్లా ఇన్స్టెంట్ ఫుడ్స్ అనేవి చాలా వచ్చాయి. ఈ నూడిల్స్ మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. లేదు మాకు అప్పటికప్పుడు చేయడం కుదరదు అనుకుంటే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని కొంచెం ఆవిరి మీద ఉడికిచ్చేసేసుకొని మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులైతే ఉండదు, ఒక 2 days మాత్రం నిల్వ ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి మళ్ళీ రీకుక్ అంటే మళ్ళీ ఆవిరి మీద పెట్టి ఒక 2 minutes ఉడికిచ్చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ రోజులు పెట్టుకోమని చెప్పను నేనైతే. ఒకవేళ టైం లేదు అనుకున్న వాళ్ళు అలా ట్రై చేయండి. నాకు తెలిసి మాత్రం అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేదానికంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని వేడిగా తింటేనే హెల్దీ అని నేను చెప్తాను. టేస్ట్ కూడా మనకి ఎమ్మటి తినేదానికి తర్వాత తినేదానికి టేస్ట్ కూడా మారుతుందనమాట. నేను ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో ఫిల్ చేసి పెట్టేసేసుకున్నాను. మనం కొంచెం మందంగా కావాలన్నా వేసుకోవచ్చు, ఈజీగా ఉడికిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్ ముందుగానే వాటర్ వేసి పెట్టేసేసుకున్నానండి. వాటర్ మరిగిపోయాయి అనమాట ప్లేట్లలో ఇడియప్పం పెట్టేలోపు. ఇంకా ఇడియప్పం ప్లేట్లు మొత్తం ఫిల్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి, మనకి నార్మల్గా ఇడ్లీ ఉడకడానికి ఎంత టైం పడుతుంది, ఒక 10 minutes
ఖచ్చితంగా పట్టనే పడుతుంది. కానీ దీనికి అస్సలు పట్టదండి. మనం ఎందుకంటే వాటర్ ముందుగా మరిగిచ్చేసుకొని ఇడ్లీ ప్లేట్లు పెట్టుకున్నామనుకో, ఒక 3 మినిట్స్ అంటే 5 మినిట్స్ బిలోనే ఇడియప్పం అనేది ఉడికిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. నాకు ఈ లోపు టమోటా ఇవి చల్లారిపోయాయి. మిక్సీలో వేసేసుకొని కొద్దిగా కల్లుప్పు అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఈ స్పైసీనెస్ ఘాట్ అనేది వెల్లుల్లి రెబ్బలది డిఫరెంట్ ఉంటుంది. యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇవి మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. ఇది కొంచెం పచ్చడి అనేది మిక్సీలో మెత్తగా పట్టుకుంటేనే బాగుంటుంది చట్నీ. కొంచెం పలుకు పట్టుకుంటే బాగోదన్నమాట. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కళాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేశాను. అలాగే కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి పచ్చెనపప్పు, మినప్పప్పు ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. కొంచెం తాలింపు గింజలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఇందులో ఆనియన్స్ ఒకవేళ కావాలి మాకు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి పచ్చడి. మనకి ఒక 1 or 2 డేస్లో ఖాళీ అయిపోతుంది అనుకుంటే ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం అన్నీ ఒకసారి కలిపేసేసుకొని ఇంకా ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడి అనేది యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మనం పచ్చడి యాడ్ చేసిన తర్వాత ఒకవేళ 1 వీక్ వరకు మనం నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నాం, 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నాము, లేదా ట్రావెలింగ్కి ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటున్నాము అంటే మాత్రము పచ్చడి తాలింపులో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేసేసుకుంటే సరిపోతుంది. లేదా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తినేస్తున్నాము అనుకుంటే మాత్రము మనము తాలింపు వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా నేను తాలింపులోకి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం తాలింపులో కూడా పచ్చెనపప్పు, మినపప్పు యాడ్ చేసాం కదా, అవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కంపల్సరీ వేయించుకోవాలి. కలర్ చేంజ్ అంటే బ్లాకిష్గా కాదండి, కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్ షేడ్ అవుతుంది అనే టైంలోనే మనం వేసుకోవాలన్నమాట. కొంచెం పచ్చిగా ఉందనుకోండి, అంటే సరిగ్గా వేగలేదనుకోండి, తాలింపు గింజలు అనేది స్మెల్ వచ్చేస్తుంది అనమాట పచ్చడి. నెక్స్ట్ డేకే స్మెల్ వచ్చేస్తుంది. తాలింపు కూడా మనం పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. నాకు ఇక్కడ పచ్చడి తాలింపు పెట్టేలోపు ఇడియప్పం కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేసుకొని తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇంకా చట్నీ కూడా సపరేట్ బౌల్లోకి వేసేసుకున్నాను. ఇంకా మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. మనకి ఇడియప్పం కూడా రెడీగా ఉంది. నేను ఇక్కడ ఒక స్పూన్తో తీసి చూపిస్తానండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అతుక్కోకుండా మనకి ఎక్కడ పర్ఫెక్ట్గా, మనకి ఇడ్లీ కంటే పర్ఫెక్ట్గా ఉడిచేసేస్తుంది. చూసారా, ఇట్లా టేస్టీగా మనకి పర్ఫెక్ట్గా ఉడకడం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మెత్తగా లేదు చూడండి, ఇక్కడ మనకి నూడిల్స్ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా అద్భుత అనక మారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. లైట్గా సింపుల్గా అయిపోయే రెసిపీస్ చూపించాను ఇక్కడ. ఎక్కువసేపు గంటలు గ్యాస్ స్టవ్ ముందు నిలబడకుండా చాలా తక్కువ టైంలో మనం ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇవే చేసుకోవాలని లేదండి, ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అని చూపించడం మాత్రమే నా ఉద్దేశం అనమాట. ఇక్కడ రెడీ అయిపోయే సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసాను. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మొదటిసారి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్లో ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.